ఎంతవరకు వాస్తవం ఉన్నదన్న ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే దాంట్లో నిజంగా ఒక 55 కోట్ల కుంభకోణం చేసిండు, హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేసిండని చెప్తా ఉన్నారు. దాని మీద ఖచ్చితంగా ఈయన జైలుకు పోక తప్పదు, ఎన్ని రోజులైనా కేటీఆర్ జైలు జీవితం గడపాల్సిందే అని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం ఉంది ఇందులో? మనందరం ఈ కేసు కానీ చూస్తూనే ఉన్నాం, మనం గమనిస్తూనే ఉన్నాం. చాలా క్లియర్గా వాళ్ళ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట మాట్లాడినాడు, దీంట్లో అవినీతి జరగలేదు కానీ ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది తప్పిదంగా భావిస్తున్నాం అనే పద్ధతులు మాట్లాడండి. జరిగితే ఇర్రెగ్యులారిటీ జరగవచ్చు, కరప్షన్ జరగలేడా? ఎందుకు ఆ సంస్థ వేరే కాడికి పోతే ఇక్కడ హైదరాబాద్లో చేస్తే ఇది హైదరాబాద్ను ఒక ఆదర్శంగా ఉంచాలి, పెట్టుబడుల కేంద్రంగా హబ్గా ఉంచాలనేది అప్పుడున్నటువంటి రాష్ట్ర మంత్రి గారు కేటీఆర్ గారు దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం, పెట్టుబడులను ఆహ్వానించుకోవడం కోసం, అది జరగడం వల్ల వచ్చిన పెట్టుబడుల దాని మీద, రాష్ట్రానికి జరిగిన లాభం దాని మీద అది ఉపయోగపడుతుందని తెచ్చుకున్నాడు తప్ప ఇంకోటి కాదని చాలా క్లియర్ అవుతుంది. నేను అనుకుంటున్నా ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే డే1 నుంచి కేటీఆర్ ను ఎట్లా అరెస్ట్ చేయాలి, నన్ను అరెస్ట్ చేసిరు, దాన్ని కష్ట తీసుకోవాలి అంతే తప్ప హైదరాబాద్ ను ప్రపంచం మొత్తానికే గ్రేట్ గా ఉంచుదామన్న హైదరాబాద్ ను తీసుకొచ్చింది కేటీఆర్ గారు. ఎందుకు? తెలంగాణ ఉద్యమంలో మనకు ఆంధ్ర పాలకులు కానీ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ తెలంగాణకు పరిపాలించుకోవడం రాదు, తెలంగాణ వస్తే మీరు అభివృద్ధి కుంటుపడుతుంది, మీకు అభివృద్ధి అనేది కనబడదు, మీకు అర్థం కావట్లేదని చెప్పి పెద్ద లెక్కలు చేసినారు. అంటే తెలంగాణ రాకుండా అడ్డుపడ్డటువంటి వాళ్ళకు కడుపును కట్టుకొని నోరును కట్టుకొని ఎంత జాగ్రత్తగా చేసుకుంటా అభివృద్ధిని అంటే తెలంగాణ అంటే అభివృద్ధి, ఈ దేశంలో నెంబర్ 1 తెలంగాణ అని ప్రపంచం మొత్తం కూడా మెచ్చుకునే విధంగా చేసింది. 15-20 గంటలు కష్టపడి చేసినటువంటి ప్రయత్నం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు.